హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ మునక్కాయ ఎగ్ పులుసు చేసుకుందాము. ఇది వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాము. అలాగే టేస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పులుసు కూరలు ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా ఎగ్ కాంబినేషన్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. కడుపు నిండా తినేస్తారు. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, చితకొట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఒక 4 లేదా 5 ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకుని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవాలి. మీడియం సైజ్ మునక్కాయలు ఒక 3 తీసుకున్నాను. మునక్కాయలు ఒక 40% ఉడికే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఈ ధనియాల పొడి, కారము పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం కడుక్కున్న వాటర్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. మనం షాప్లో కొన్న బియ్యం అయితే ఆ వాటర్ వేసుకోకూడదండి. మనం ఇంట్లో వడ్లు తీసుకొని ఆడించుకుంటాం కదా, ఆ బియ్యం వాటర్ అయితే వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే మామూలు వాటర్ కూడా వేసుకోవచ్చు. అలాగే చింతపండు పులుసును వేసుకోవాలి. కూరను ఒకసారి కలుపుకున్న తర్వాత మరి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కూరను ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే మునక్కాయలు బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ మెంతిపొడిని వేసుకోవాలి. పులుసు కూరల్లో మెంతిపొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతిపొడి వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు మనం పోపు వేసుకున్నప్పుడు కొద్దిగా మెంతులు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 స్పూన్ల పల్లీల పొడిని వేసుకోవాలి. ఈ పల్లీల పొడి వేసుకోవడం వలన కూర కొద్దిగా చిక్కగా వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే ఉడికించుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 6 గుడ్లు వేసుకున్నాను. మూత పెట్టుకొని మరొక 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 3 నిమిషాల తర్వాత మనకు కూర రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరని కానీ కరివేపాకు కానీ చల్లుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇది కూర చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసుకొని తిన్నామంటే అన్నం మొత్తం కూరలోనే తినేస్తాము. చూసారు కదా మునక్కాయ కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.